దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ప్రతి నిత్యము మేము ప్రార్థిస్తున్నాము. మేము మా సంఘం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మేము మందిరం కట్టుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాము. మరి దేవుడు వాటికి సహాయం చేయాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల పొందాలని మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాము. అయితే ఈరోజు 146వ కీర్తనలో కొన్ని వచనాల కాడ ఒక మాట మనకి కనిపించింది. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా గుడ్డివారి కనులను తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన కృంగిన వారిని లేవనెత్తును అని అంటున్నాడు. ఒకవేళ మనం శారీరకంగా కృంగిపోవచ్చు, ఆధ్యాత్మికంగా కృంగిపోవచ్చు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ కృంగిపోయిన స్థితిలోనే ఉండకుండా ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి పైకి లేవటానికి ప్రయత్నం చేయాలి. ఆ కృంగిపోయిన జీవితం నీకు శాశ్వతం కాదు, కానీ ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. ఒకవేళ రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి ప్రయత్నం చేయి. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉండిద్ది. ఒక సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఒక ఆమెకి నడుము వంగిపోయి ఉందంట. ఆమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయే ఉందండి. ఒక 5 నిమిషాలు వంగి నడవాలంటేనే మనకి బాధ కదండి. అలాంటిది 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ నడుము వంగిపోయి బాధపడుతుంది. తను ఎక్కడుంటుంది? దేవుని మందిరంలోనే ఉంటుంది. కానీ ఆమెకి స్వస్థత కలగలేదని, ఆమె ఆ స్థితిలో ఉందని దేవుడు గమనించి ఆ మందిరంలోకి ప్రార్థన చేయడానికి యేసు ప్రభువు వారు వచ్చాడంట. ఆయన వచ్చినప్పుడు ఆమె ఎక్కడో ఒక మూలన దాక్కొని ఉందంట. వెంటనే ప్రభు ఆమెను పిలిచి, అమ్మా, నీవు నడువంగిపోయి ఉన్నావా? నీకు అనారోగ్యంగా ఉందా? నీవు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావమ్మా అని ఆమెతో పరామర్శించి మాట్లాడిన తర్వాత ఆమె తన పరిస్థితి అంతా చెప్పుకుందంట. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నావో దేవుని దగ్గర నీ పరిస్థితి అంతా చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులకు మనం చెప్పుకుంటాం, కానీ దేవునికి చెప్పలేని పరిస్థితిలో ఉంటాం. ఈరోజు నువ్వు దేవునికి చెప్పలేని స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడికి చెప్పుకునే స్థితిలో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ స్త్రీని ఆయన ఆ పరిస్థితి అంతా విని ఆమెతో మాట్లాడి ఆమె వంగిపోయిన ఆ యొక్క పరిస్థితిని గమనించి అక్కడ ఆయన చెయ్యి పెట్టి ఆమెని ముట్టి ఆమెని పైకి లేపాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరంలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి, ఏమి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా వంగిపోయి ఉంది? ఇంకా ఏం అనారోగ్యం వచ్చిందో, ఏమి పరిస్థితులు ఆమెని వెంటాడినో అనుకున్నాము, కానీ ఈయన చెయ్యి పెట్టగానే ఆమె పైకి లేచింది. ఆమె కృంగిపోయిన స్థితిలో నుంచి ఆమె పైకి లేచిందని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ సంతోషించారు. ఆమె సంతోషించింది. ఆమె బిడ్డలు, ఆమె కుటుంబం సంతోషించారు. కేవలము ఆమె ఎందుకు స్వస్థత పొందుకోగలిగింది అంటే, ప్రభువారు పిలిచినప్పుడు వచ్చింది, ప్రభువారితో మాట్లాడింది, తన బాధలన్నీ చెప్పుకుంది. ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ బాధల్లో ఉన్నావో అవన్నీ దేవునికి నువ్వు చెప్పుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృంగిన వారిని నువ్వు లేవనెత్తే దేవుడు అని మాట్లాడావు ప్రభువా. నీ బిడ్డలు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో ఆ విషయంలో వారి లేవనెత్తండి. వారి బిడ్డల్ని, వారి కుటుంబాల్ని, వారి చేతి పనులు, వ్యాపారాలను ఆస్వాదించి కృపతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన మీరు సమర్పించి, ఈ ప్రార్థనలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఏకీభవించి కళ్ళు మూసుకొని నీ ప్రార్థనలో నిమగ్నమైపోయి ఉన్నారో వారిని ఇంకనూ మీరు బహుగా దీవించి ఆస్వాదించి ప్రతి సమస్యల నుంచి వారిని పరిష్కరించమని యేసు నామమున ప్రార్థన మీరు సమర్పించుతున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి ఈ వర్తమానాలు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.